పాపం ఇటీవల ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ పార్టీ పరిస్థితి, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సో అత్యంత అధ్వానంగా మారింది. ఎందుకనంటే అక్కడ ఆంధ్రప్రదేశ్కు రేవంత్ రెడ్డి ఏదో మేలు చేస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మేలు చేస్తున్నాడని చెప్పి వైసీపీ పార్టీ ఏమో టీడీపీ లేదా కూటమి మీద విమర్శలు చేస్తుంది. ఇంతకీ వాళ్ళేమో వీళ్ళకి మేలు చేస్తున్నారంటారు, వీళ్ళేమో వాళ్ళకి మేలు చేస్తున్నారు అంటున్నారు. మరి వాస్తవం ఏంటి? ఎవరికి మేలు చేస్తున్నారు? తెలంగాణలో కూడా వైసీపీ పార్టీ ఉందని చెప్పుకుంటున్నారు కదా, సాక్షి పత్రిక ఉంది కదా, సాక్షి పత్రిక అక్కడ వన్ సైడ్ గా బీఆర్ఎస్ కి కొమ్ము కాస్తుంది. ఇక్కడ వాళ్ళ సొంత పత్రికకి ఎలా రాసుకుంటారో మన అందరికీ తెలిసిన విషయమే. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కేసీఆర్ది బహిరంగ దోస్తి. దాంట్లో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ఓపెన్ గా పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదో కార్యక్రమం జరిగితే అక్కడ వైసీపీ జెండాలు వచ్చినాయి, జెండాలు పట్టుకుని ఎగిరారు. సో బహిరంగ దోస్తి. సరే, ఆ దోస్తీ సంగతి కాసేపు పక్కన పెడితే అక్కడేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీదేమో బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. చంద్రబాబుకి ఆంధ్రాకి ఏదో లబ్ధి జరుగుతుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని. ఇక్కడేమో ఆంధ్రాకి నష్టం జరుగుతుంది, తెలంగాణకి లాభం జరుగుతుందని ఆ కూటమి మీద, చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి లేదా సాక్షి విరుచుకుపడతారు. అదేంటి నాకు అర్థం కాల. అంటే విచిత్ర పరిస్థితి. ఎందుకు ఎవరికి సహాయం చేస్తున్నారు? అక్కడేమో నమస్తే తెలంగాణలో ఏమని రాస్తారు? ఒకసారి నమస్తే తెలంగాణ అంటే ఆల్మోస్ట్ మన కేసీఆర్ పేపర్ అనుకోవచ్చు. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తి అని చెప్పి ఒక వార్త రాశారు. పేరుకే కుస్తీ చీకట్లో దోస్తి అంట. ఏమని? తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాఖత్తు, బాబు డైరెక్షన్ లో ఒక్కో దశలో బనకచర్ల ముందుకు. గత జులై నెలలో 200 టీఎంసీ గోదావరి జలాల మళ్లింపుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. అంటే ఇక్కడ ముగ్గురు మిలాఖత్ అంటే చంద్రబాబు, అక్కడేమో కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇక్కడేమో రేవంత్ రెడ్డి. సో ముగ్గురు మిలాఖత్ అని చెప్పి వీళ్ళు రాస్తారు. ప్రజల దృష్టి మరలించడానికే నామమాత్రంగా సుప్రీంకోర్టులో పిటిషన్ అని చెప్పి వాళ్ళు రాస్తారు. అలాగే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వాటాలో 200 టీఎంసీ నీటిని మిగులు వాటాగా నిర్ధారణ అని చెప్పి, ఎగువ రాష్ట్రాల నీటి హక్కులను కేంద్రం పట్టించుకోవట్లేదని చెప్పి, అంటే మొత్తంగా వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళు రాస్తారు. సరే సరే, కాసేపు పక్కన పెడదాం. మరి ఇక్కడ మన సాక్షి ఊరుకుంటుందా? మన సాక్షి ఊరుకోదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఏంటిది? చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పన్నులు నిలిపివేయటంపై మండిపడుతున్న రాష్ట్రం అంట. సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం అంట. నీకు సీమ సింహం, సీమ పులి, లేకపోతే రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డిని మొన్న సీమలో ఈడ్చిచ్చి కొట్టారు. ఎందుకు కొట్టారో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియాలి. సరే, అది పక్కన పెడదాం. అలాంటి వీళ్ళు సీమ గురించి మాట్లాడటం ఏంటంట? తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతావా బాబు అంటూ రైతుల ఆగ్రహం అంట. మరి ఆ రైతులు ఎవరో నాకు తెలియదు. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన సీఎం జగన్. ఇది గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి సీమ ఎత్తిపోతలను చేపట్టాడంట. దాని గురించి మనం మాట్లాడదాం. ఇది వాళ్ళే ఒప్పుకున్నారు. జగన్కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు సీమ ఎత్తిపోతలపై అక్కసంట. రాయలసీమ తాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగునా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడంట. ఇది ఇంకా సరే, వాళ్ళు ఇక్కడ ఇంకోటి రాశాడు చూడండి. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు. ఈ మాట ఏంటిది? చంద్రబాబు నాయుడు అంట ఓటుకు కోట్లు కేసులోనంట అక్కడ భయపడి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అందులో రాజీ కోసం ఇక్కడ కృష్ణా హక్కులు నీళ్లు వదిలారంట. చంద్రబాబు గారి మీద కేసు పడినప్పుడు కావచ్చు, ఆ తరువాత కావచ్చు, అధికారంలో ఉన్నది ఎవరా? జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నీ పత్రికలోనే కదా రాశావు నువ్వు. 9.5 సంవత్సరాల పాటు నీ దోస్తీ అయినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా. 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కదా. చంద్రబాబు నెరిసిన వెంటుకు బెగ్గలిగారా మీరు ఎవడైనా? చంద్రబాబు మెరిసిన వెంటికి ఎవడైనా బెగ్గలిగాడా? పోనీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరుందా? చంద్రబాబు పేరుందా? ఎక్కడైనా సరే నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. మళ్ళీ ఇక్కడ నేను ఈ పాయింట్ చెప్తున్నా, నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రివి. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజుకి చంద్రబాబు మీద విషయం చిమ్ముతానే ఉన్నాడు, కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. మరి ఎందుకు ఓటుకు నోటు కేసులో కనీసం చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో రాలా? ఎందుకు రాలా? మరి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు కూడా లేనటువంటి ఒక కేసు గురించి సిగ్గు శరం వదిలేసి ఎలా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్న భారతీరెడ్డిని. ఎఫ్ఐఆర్లో కూడా లేదు కదా. రేవంత్ రెడ్డి పేరు ఉంది, రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, అది వేరే విషయం. చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో ఉందా? చంద్రబాబు పేరును కోర్టులో ఎక్కడైనా ప్రస్తావించారా? చంద్రబాబు పేరు చేర్చాలని పిటిషన్లు వేస్తే ఆధారాలు లేకుండా ఎలా చేరుస్తామని కొట్టేసిన మాట వాస్తవం కాదా? 9.5 సంవత్సరాలు 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉండి కూడా ఆ కేసును కనీసం బయటికి తీయలేకపోయాడు కదా. మరి అంత ఇన్ని మాట్లాడినప్పుడు అదే కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోన్ అయ్యొచ్చు కదా.
ఎందుకు వేయలే? 10 ఏళ్ల పాటు పారిపోయాడు అంటున్నారు కదా. ఈ రోజుకి చంద్రబాబు గారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, నెలకో 2 నెలలకో ఒకసారి ఆయన వస్తున్నాడు, ఆడ భార్య అక్కడే ఉంది, కోడలు అక్కడే ఉంది, అక్కడి నుంచి ఆడు వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది అక్కడ. ఎక్కడ పారిపోయి వచ్చాడు? అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణలో ఉండాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కుని వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. చంద్రబాబు గారు ఎక్కడున్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, అపోజిషన్ లీడర్ కావచ్చు, ఎక్కడున్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇల్లు లేపేశారా, తరిమేశారా? ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ఆస్తిలో పీకేశారు. అక్కడ ఏం చేశారు? పారిపోయి రావడానికి. ఆయన ఆంధ్రాలో పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి లాగా పార్ట్ టైం పొలిటీషియన్ కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ఆంధ్రాలో ఉంటాడు, ఓడిపోతేనేమో బెంగళూరులో గాను హైదరాబాద్ లోటస్ పండ్లోనూ ఉంటాడు. అదే కదా. అంటే చంద్రబాబు నాయుడు అలా లేడనా మీ ఉద్దేశం? మరి ఎందుకు వాడారు ఆ పదం? ఇది వీళ్ళిద్దరూ రాస్తారు. ఇందులో ఏది నిజం? నమస్తే తెలంగాణ ఏమో రేవంత్ రెడ్డి ఏదో ఆంధ్రాకి మేలు చేశాడంటారు, జగన్మోహన్ రెడ్డి ఏమో లేదు తెలంగాణకు మేలు చేశాడంటారు. ఎవరు మేలు చేశారు ఇంతకీ? మీరు కొట్టుకుని ఏదో ఒకటి తేల్చండి ఇక్కడ. అంటే అక్కడ రాజకీయ స్వలాభం కోసం అక్కడ వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ మాట్లాడతారు. హరీష్ రావు మాట్లాడాడు, ఒకసారి వినిపిస్తా చూడండి. ఏనండి ఒకసారి హరీష్ రావు మాట్లాడు. రాయలసీమ లిఫ్ట్ ఆపిందే మేము. నేను చంద్రబాబు నాయుడు శివులో చెప్పినా నేను చెప్పంగా నేను ఆపినాను. అది ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. కానీ దానికంటే ముందే 6 నెలల ముందే పేపర్లలో వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ లిఫ్ట్ కు ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో, ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడ చూడండి, V6, సాక్షి, కాంగ్రెస్ అంటే ఇక్కడ వైసీపీ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా చాలా పేపర్లు. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 వచ్చింది 5/5/2020. 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. విన్నారు కదా ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభిస్తుందని తెలిసిన వెంటనే మేము కేంద్రానికి లేఖ రాసి ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టు ఆంధ్ర కట్టడం కుదరదు అని చెప్పి కేంద్రానికి లేఖ రాసి అడ్డుకున్నది మేము అని ఎవరు చెప్పారు? హరీష్ రావు చెప్పాడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అడ్డుకోవాలని చెప్పి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, వాస్తవమా కాదా? ఇంకా ఉంది చూడండి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడిన మినిట్స్. ఏపీ స్టేటెడ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ పోతిరెడ్డి ఫాడ్ ఎక్స్పాన్షన్ ఆన్ రివర్ కృష్ణ ఫర్ విచ్ తెలంగాణ హ్యాస్ అబ్జెక్టెడ్ 6th October 2020 అనే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పారు. విన్నారు కదా? ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో స్వయంగా కేసీఆరే ఆ ప్రాజెక్టుకి అబ్జెక్షన్ చెప్పాడు. అది మన నిజాయితీ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి దోస్తీ అయినటువంటి కేసీఆర్ ఆ రోజు రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్న మాట వాస్తవమా కాదా? మరి ఎవడి హయాంలో ఎవడు ప్రాజెక్టును అడ్డుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడా? చెప్పు ఆ మాట. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును అడ్డుకున్నాడని చెప్పి నువ్వు బీఆర్ఎస్ నేతలతో చెప్పించు, నేను నమ్ముతా. చెప్పించు. వాళ్ళ ఆధారాలు చెప్తున్నారు కదా. ఎపెక్స్ కౌన్సిల్ ఎప్పుడు మాట్లాడారు, కేంద్రానికి ఎప్పుడు లేఖ రాశారు అనేది వాళ్ళ ఆధారాలు జీవోలతో సహా పెట్టారు కదా అక్కడ. మరి ఏం మాట్లాడతావా? నీ దాంట్లో ఏం రాసావు? ఏం రాసావు చంద్రబాబు గారి గురించి? అక్కడ నమస్తే తెలంగాణలో ఏం రాస్తారు అంటే మీరిద్దరూ ఆ రాష్ట్రంలో వాడి ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో నీ ప్రయోజనాలు కాబట్టి విచ్చలవిడిగా రాసేసి ఇద్దరు కలిసి చంద్రబాబు గారి మీద బురదజల్లటం. సిగ్గు శర్మని పీట్లేదా నీకు? ఆ రోజు కేసీఆర్ నీ దోస్తీ కదా, ఒకడు మూతులో ఒకడు పెట్టి తినిపించుకున్నారు కదా. ఆ రోజు ప్రాజెక్ట్ ఓపెనింగ్కి నువ్వు వెళ్ళావా లేదా? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పర్యటన కేసీఆర్ ఓపెన్ చేసిన ప్రాజెక్టుకే కదా. ఒకటింట్లోకి ఒకడెళ్ళి బిర్యానీలు స్వీట్లు తినిపించుకున్నారు కదా నోట్లలో పెట్టుకుని.
ఆంధ్రాకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద చంద్రబాబు గారు గతంలో ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకుని మేము చూసుకుంటాం అన్నాడు. 5 ఏళ్లలో తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాబట్టావా? రాబట్టలేదు కదా. ఆ రోజు చంద్రబాబు గారు ట్రిబ్యునల్లో వేశారు, కంప్లైంట్ చేశారు, తెలంగాణ మాకు విద్యుత్ బకాయిలు ఇవ్వట్లేదని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు. ఎందుకని? మేము కూర్చొని మాట్లాడుకుంటాం అన్నాడు. మరి మాట్లాడుకుని తెచ్చేవా డబ్బులు? నాకు తెలిసి ఐ థింక్ 5,000 కోట్లు సుమారు, నాకు తెలిసి తెచ్చావా? మరి నీ పేపర్లో ఏం రాసావు నువ్వు? మీరిద్దరూ ఒకటి మూతిలో ఒకటి పెట్టుకు తినిపించుకున్నారు కదా స్వీట్లు. మరి నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్కి రాయలసీమకి ఏదో చేస్తానని ఆ రోజు కేసీఆర్ అడ్డుకున్నాడు కదా. నువ్వు ఎందుకు కేసీఆర్ని గల్లాపట్టి నిలదీయలా? నీ సాక్షిలో ఎందుకు రాయలా కేసీఆర్ గురించి? కేసీఆర్ ఆంధ్రాకు ద్రోహం చేస్తున్నాడని ఆ రోజు నీ సాక్షిలో ఎందుకు రాయలా? ఈరోజు చంద్రబాబు గురించి ఎందుకు రాసావు? ఆ రోజు అడ్డుకున్నది కేసీఆర్ కదా, ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ కదా. ఆ రోజు ఎందుకు ఆ పార్టీ గురించి నువ్వు రాయలా? ఈరోజు చంద్రబాబుకి సంబంధం లేకపోయినా ఎందుకు ఆ పార్టీ గురించి రాశావు? వాళ్ళు మాట్లాడిందే కదా నేను వినిపించింది. సో నిజమైన సీమద్రోహి జగన్మోహన్ రెడ్డి. పేరుకే ఆ ప్రాజెక్టు పూర్తవ్వదో పూర్తి చేయలేడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, బీఆర్ఎస్ అడ్డుకుంటుందని తెలుసు. కానీ అక్కడ అడ్డుకుంటే వాళ్ళ మీద నెట్టేయచ్చు, ఎలాగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. సీమకేమో నేను ప్రాజెక్టు ప్రారంభించాను కాబట్టి క్రెడిట్ దబ్బొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. కుట్రలో నమ్మేరా? మొన్న ఈడ్చిచ్చు కొట్టారు సీమలో. జగన్మోహన్ రెడ్డి బలమైన సీమలో ఈడ్చిచ్చు కొట్టారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ నమస్తే తెలంగాణ కావచ్చు, మీరు కొట్టుకోవడం కోసం, మీ రాష్ట్రాల్లో మీ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు మీద బురద జిమ్మే ప్రయత్నం చేయొద్దు. ముందు మీరు ఒక అండర్స్టాండింగ్కి రండి. మీరు ఒకటి మాట్లాడుకోండి. అప్పుడు ఏదో ఒక లైన్ తీసుకుని అప్పుడు విమర్శలు చేస్తే నమ్మడానికి అర్థంగా ఉంటుంది. కానీ అక్కడేమో వీళ్ళ మీద వేయటం, ఇక్కడేమో వాళ్ళ మీద వేయటం. వాస్తవానికి ఎవడో ఆపాడు ప్రాజెక్ట్ని అక్కడ హరీష్ రావు చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మాట్లాడుకుంటే మంచిది. Please subscribe to Leo News for more videos.